రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని వైఎస్ఆర్సీపీ తూర్పు కన్వీనర్ నూరు ఫాతిమా ఆరోపించారు. ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యం బాటిల్తో ఆమె నిరసన తెలిపారు. అంటే కుటీర పరిశ్రమలు ఇంకెన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మరి ఎప్పుడు వైద్యానికి లేనంత ప్రాధాన్యత ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలో మద్యానికి ఇంత పెద్దపీట వేశారేంటి? ఇదేనా మీరు మంచి మద్యం అని చెప్పి ప్రజలకి ఇస్తున్న నకిలీ మద్యం? మీరు ఈ విధంగా ఈ పాలన చేస్తున్నారంటే ప్రజల్ని చంపాలని ఎందుకు మీరు అంత కంకణం పట్టుకొని ఉన్నారు, మీరు మీ కొడుకు? మరి ఏ విధంగా నకిలీ మద్యం అమ్మితే మరి ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ఉంటుంది చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నాగం ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల మీకు ఎంత లాభం వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది? మేము అడుగుతుంది ఒకటే, మీకు ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా పోయినాయా? ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా ప్రజలు ప్రాణాలు పోతున్నాయో, మీరు పంపించే నకిలీ మద్యంలో ఎంతమంది తాగి చేస్తున్నారో, మీరు ఇచ్చిన హామీల్లో ఇది ఒక హామీ, నేను మంచి మద్యం ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు రేట్లు పెంచారు, చేశారు. కానీ ప్రజల ప్రాణాలు లెక్కలేని ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు, బుద్ధి చెప్తాడు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, ఇబ్బందులు అన్నీ అయిపోయినాయి. ప్రాణాల మీద కూడా తెచ్చే విధంగా ఆడవాళ్ళు పుస్తులు తాకట్టు పెట్టి మరి వాళ్ళు బతికే విధంగా చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం నీచమైన పరిపాలన ఏ ఉందో ప్రజలకు అర్థం చేసుకోవాలి. ఈరోజు మేము ఈ కార్యక్రమం మీకోసం మీరందరూ మేలుకోండి. ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్న ఈ నకిలీ వ్యవహారాలన్నీ మీరు బయటకు తీసుకొని రండి. అవి తాగకండి, తాగి చావకండి. ఎందుకనంటే స్పిరిట్ తాగి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. వీళ్ళకి లెక్క లేకపోయింది, కానీ మాకు లెక్క ఉంది. ప్రతి ఒక్క ప్రాణం విలువ మాకు తెలుసు, మీకు తెలియదు. ఎందుకంటే ఎంతోమందిని చంపిన వాళ్ళు మీరు. ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చావులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా మనుషులకి మంచి జరుగుతుందని లేదు. కాబట్టి జాగ్రత్త. ఒక్కొక్క నాయకుడికి చెప్తున్నాం, మీరు తీసుకున్న ప్రతి ఒక్క స్టెప్ని వెనక్కి తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మీకు 30% వస్తాయని చెప్పి, లేకపోతే దీంట్లో మీకు డబ్బులు వస్తాయని చెప్పి మీరు చేస్తున్న అరాచకాల వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. వైసీపీ ఊరుకునే కూర్చోదు. మీరు చేసే ప్రతి ఒక్క దాన్ని లెక్క కడతాం. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ లెక్కలకి తిరిగి చేసి మొత్తం ఒక్కొక్క ప్రాణానికి కూడా లెక్క చెప్పే విధంగా మిమ్మల్ని ఊసలు లెక్క పెట్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నారు.